అందరికీ నమస్కారం. నేను మీ పేట సురేష్ మాదిగ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా అమడుగురు మండల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల ఉపాధ్యక్షులు. మన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ్ గారు ఏదైతే 1994 జూలై 7వ తారీఖున స్థాపించినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసినప్పటి నుంచి దాదాపు గత 30 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఎస్సీ కుల వర్గీకరణ జరగాలని ప్రధాన ఉద్దేశంగా గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. దీనికి అనుకూలంగా సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారిని మెప్పించి ఒప్పించి తెలంగాణ మాదిగ బిడ్డల సమక్షంలో నరేంద్ర మోడీ గారు ఎస్సీ కుల వర్గీకరణ మేము చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిర్వహించిన విశ్వరూప మహాసభకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో హాజరైంది. ఆ వచ్చిన జనాన్ని చూసి సాక్షాత్తు ప్రధానమంత్రి అవాక్కయ్యారు. అక్కడ కూడా ఏ పార్టీ జెండాలు లేవు, కేవలం ఎంఆర్పిఎస్ జెండాలు మాత్రమే ఉన్నాయి. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ నిర్వహించిన సభలకు కూడా అంతమంది జనం రాల. ధర్మ కర్మ నిర్వహణ కోరిన ధర్మకూడ దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ ప్రబోధం నలు చరగులుగా మేదినిపై తన వాదన చాటక కదిలిన కాల కరాళ ప్రభాతం చంచామాన కృతి కలిసెనిలామృత హరణముగా. తర్వాత ఆగస్టు 1వ తారీఖు 2024 భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నందు ఎస్సీ కుల వర్గీకరణ చేసుకోవచ్చు, కుల వర్గీకరణ అనేది ఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేసుకోవచ్చు అని చెప్పి 7 న్యాయమూర్తుల సమక్షంలో తీర్పులు వెలువరించడం జరిగింది. దీనికి అనుగుణంగా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కుల వర్గీకరణకు అనుకూలంగా ఎస్సీ కులగణన చేయడం ప్రారంభించింది. మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టడం కాకుండా సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. ఎస్సీ కుల వర్గీకరణ అనేది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీని తుంగలో తొక్కుతూ ఎటువంటి ఆలోచన కూడా చేయకుండా ఎస్సీ కుల వర్గీకరణ కానీ కులగణన కానీ చేయకుండా డిఎస్సి నోటిఫికేషన్ వెలువరించడం, ఎస్సీ కులగణన చేయకపోవడం వంటి విషయాలలో తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన మనం మందకృష్ణ మాదిగ్ గారి పిలుపు మేరకు ఫిబ్రవరి 7వ తారీఖు 2025 మనం మందకృష్ణ మాదిగ్ గారు హైదరాబాద్ నగర నడిబొడ్డున మన మాదిగ బిడ్డల 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మందకృష్ణ మాదిగ్ గారి పిలుపు మేరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ నుంచి మండల స్థాయి నుంచి జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ప్రతి ఒక్క గ్రామంలోన ఒకరికి ఇద్దరికి 4 ఏర్పాటు చేసుకొని తమ వెంట తప్పకుండా తప్పెటలు తీసుకొని వచ్చి ఎస్సీ మాదిగ ఉపకులాలు కూడా మరియు ఎస్టీ బీసీ ఉన్నత వర్గాలకు చెందినటువంటి పెద్ద వ్యక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమానికి పెద్ద ప్రతిస్పందన వస్తుంది మనకి. అందుకు గాను పెద్ద ఎత్తున మనం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే సమాయత్తమై ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరున నా విన్నపం తెలియజేసుకుంటున్నాను. మరియు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మన విద్యార్థులు మాదిగ బిడ్డలు చదువుకుంటున్నారు వారు ఉన్నారు, ఎస్సీ కుల వర్గీకరణ జరిగితే మన విద్యార్థులకు
తొందరగా ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేము మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. జై మందకృష్ణ, జై ఎంఆర్పిఎస్.